ఈడ పిల్లలాట కాదు. యూట్యూబ్ లో ఫేమస్ కావాలా, సక్సెస్ కావాలా అంటే కష్టపడాలా. బ్రో వీడియో స్కిప్ చేయకు, లాస్ట్ వరకు చూడు. అన్నా నాకు యూట్యూబ్ లో వ్యూస్ రావట్లేదు, నా వీడియో వ్యూస్ రావట్లేదు, నేను యూట్యూబ్ వదిలేస్తా, యూట్యూబ్ నాకు సెట్ కాదు, యూట్యూబ్ లో పైసలు లేవు అన్న ప్రతి ఒక్కడికి వీడియో షేర్ చేయి. బ్రో వ్యూస్ రావు బ్రో. ఎందుకు వస్తాయి? నువ్వు ఒక వీడియో అప్లోడ్ చేసి దానికి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అని చూస్తున్నంత కాలం నీకు వ్యూస్ రావు. ఒక టార్గెట్ పెట్టుకుని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తేనే నీకు వ్యూస్ వస్తాయి. బ్రో ఎగ్జాంపుల్, ఇప్పుడు నీకు ఒక జాబ్ వచ్చింది బ్రో, ఓ 50,000 రూపాయలు ఒక జాబ్ వచ్చింది ఒక పెద్ద కంపెనీలో. నువ్వు ఫస్ట్ డే వెళ్ళగానే నీకు శాలరీ ఇయ్యాడు కదా బ్రో. 30 days కన్సిస్టెన్సీకి వెళ్తానే కదా నీకు శాలరీ ఇస్తాడు. ఒక కంపెనీలోనే నువ్వు 30 days వెళ్ళందే శాలరీ ఇయ్యనప్పుడు, యూట్యూబ్ అనేది ఇంత పెద్ద కంపెనీ, అలాంటి కంపెనీలో కొన్ని కోట్ల మంది వీడియోస్ అప్లోడ్ చేస్తాడు. వాళ్ళందరికీ రాని వ్యూస్ నీకే రావాలంటే అర్థం చేసుకో బ్రో. నీలో ఏదో స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, నీలో ఏదో స్పెషల్ దమ్ ఉండాలి. అర్థమవుతుందా? టార్గెట్ పెట్టుకో బ్రో. డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తా, 30 days వీడియో ఛాలెంజ్ పెట్టుకుంటా అని ఒకటి పెట్టుకొని డైలీ వీడియోస్ అప్లోడ్ చేయి. 30 days వీడియోలు అప్లోడ్ చేయి. 30 days లో 30 days తర్వాత చూడు నీకు ఏ వీడియోకి ఎట్లా వ్యూస్ వచ్చినాయి ఎట్లా అని. అంతేగాని ఒక వీడియో అప్లోడ్ చేసి నాకు 10 వ్యూస్ వచ్చినాయి, 20 వ్యూస్ వచ్చినాయి, నేను కంటెంట్ క్రియేషన్ ఆపేస్తా, నాకు కంటెంట్ క్రియేషన్ సెట్ కాదు అనుకుంటా అనకు బ్రో. అలాంటి మాటలు ఎవరంటారు? పిల్లలు అంటారు. అంతేగాని ఒక వీడియో పెట్టగానే సక్సెస్ ఎవరికి కూడా రాదు. సౌరవ్ జోషి ఫేమస్ గానికి, సక్సెస్ గానికి కూడా కొన్ని నెలలు చాలా ఎంతో కష్టపడి అందరు నవ్వుతున్నా పట్టించుకోకుండా వీడియోలు తీస్తూనే పోయాడు కాబట్టి సక్సెస్ అయ్యాడు. కాబట్టి ఎప్పటికి కూడా ఒక వీడియో తీసి నాకు వ్యూస్ రావట్లేదు, సక్సెస్ రావట్లేదు అని ఆలోచించకు బ్రో. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, కొన్ని టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు బ్రో. వాళ్ళు తీసే వీడియోలు మంచిగా ఉండే, దాంట్లో కంటెంట్ ఉండదు, కానీ యూట్యూబ్ లో సెర్చ్ చేస్తారు హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్, హౌ టు గెట్ మోర్ సబ్స్క్రైబర్స్ ఆన్ యూట్యూబ్. బ్రో ఇప్పుడు అవన్నీ తీస్తావు బ్రో. దాంట్లో వాళ్ళు ఫస్ట్ ఏమంటారు చెప్పన్నా? కన్సిస్టెన్సీ మెయింటైన్ చెయ్యు, నీ వీడియోలో దమ్ము ఉండాలి, నీ దగ్గర స్కిల్స్ ఉండాలి, కానీ ఫోన్ అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు నీ దగ్గర అని చెప్తారు. నీ వీడియోలో దమ్మే లేదు బ్రో. నీ వీడియోలో దమ్ము లేకనే కదా వ్యూస్ వస్తలేవు. నీ వీడియోలో దమ్ము లేక హౌ టు గెట్ మోర్ వ్యూస్, హౌ టు గెట్ మోర్ సబ్స్క్రైబర్స్ అని వీడియో తీసి ఏమొస్తుంది బ్రో? వాళ్ళకు ఒక వ్యూ తప్ప. కాబట్టి నీ పైన నువ్వు ఇన్వెస్ట్ చెయ్యు, స్కిల్స్ నేర్చుకో, వీడియోలు ఎట్లా తీయాలో నేర్చుకో, బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది ఉండాలో నేర్చుకో, నీ వీడియోలో ఎలాంటి విషయం చెప్తే వ్యూవర్ చూస్తాడో నేర్చుకో. అంతేగాని ఒక వీడియో పెట్టి నాకు వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు అంటే ఎవరికి కూడా రారు బ్రో. కన్సిస్టెన్సీ అనేది ఉంటేనే ఎవరికైనా సరే సక్సెస్ అనేది వస్తుంది. సో కన్సిస్టెన్సీగా డైలీ 30 days 30 వీడియోస్ అప్లోడింగ్ ఛాలెంజ్ పెట్టుకో బ్రో. నీకు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎన్ని సబ్స్క్రైబర్స్ వస్తున్నాయి అనే విషయం వదిలే బ్రో. డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయి, 30 days ఛాలెంజ్ పెట్టుకో. నేను ఈ రోజు నుంచి 30 days ఛాలెంజ్ పెట్టుకుంటున్నా బ్రో. నువ్వు కూడా పెట్టుకో, నన్ను సబ్స్క్రైబ్ చెయ్యు, నాతో కలిసి నువ్వు కూడా ఫేమస్ అవ్వు, నువ్వు కూడా సక్సెస్ అవ్వు, నువ్వు కూడా డబ్బులు సంపాదించు. నన్ను ఫాలోగా, నన్ను సబ్స్క్రైబ్ చెయ్యు. నేను ఎలాంటి కంటెంట్ పెడుతున్నా, ఎలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా, ఎలాంటి మాటలు చెప్తున్నా, ఏమేం చెప్తున్నా, ఎట్లా చేస్తున్నా అని చూడు. చూసి నేర్చుకొని నీ వీడియోస్ లో ఇంప్రూవ్మెంట్ చేయు. కన్సిస్టెన్సీ ఉండు, కన్సిస్టెన్సీగా ఉండి వీడియోస్ అప్లోడ్ చెయ్యు. డే బై డే నాలెడ్జ్ పెంచుకో. అంతేగాని నేను ఏదో సోచ్ చెప్తా, నా సబ్స్క్రైబర్స్ రావాలా, వ్యూస్ రావాలా అంటే రావు బ్రో. ఈడ పిల్లలాట కాదు. యూట్యూబ్ లో ఫేమస్ కావాలా, సక్సెస్ కావాలా అంటే కష్టపడాలా, నువ్వు బెస్ట్ ఇయ్యాలా, నీ స్కిల్స్ మొత్తం పెట్టాలా, నీ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలా, నీ టైము యూట్యూబ్ కి నువ్వు ఇయ్యాలా. యూట్యూబ్ కావాల్సింది నీ పైసలు కాదు బ్రో, నీ టైము, నీ నాలెడ్జ్. నీ టైము, నీ నాలెడ్జ్ కరెక్ట్ ఉంటే యూట్యూబ్ లో సక్సెస్ కాకుండా నిన్ను ఎవ్వడు ఆపలేడు.